కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండ నీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మంచిది ప్రియమైన దేవుని సంగమా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనములో ఇలాగ రాయబడి ఉంది: క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండ నీయుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండ నీయుడి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించేటటువంటి సమాధానము మన హృదయములలో ఏలాలి అని చెప్పేసేసి చెప్తా ఉన్నారు అపోస్తుడైనటువంటి పౌలు గారు. అర్థమవుతుందా? అయితే ఏలుచుండ నీయుడి అని అంటున్నారు. అంటే ఏ విధముగా ఆ సమాధానము మన హృదయములో మనం ఏలనిస్తాము అని అంటే, పైనున్నటువంటి వచన భాగాలను మనం చూస్తే ప్రియులరా, అక్కడ రాయబడినటువంటి మాటలు, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లుగా ఏంటంట దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. చూడండి ప్రియులారా, అంటే ఏం చేయాలంట? దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఎలాంటి వారంట? వారు ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులు అయిన వారికి తగినట్లుగా మనం ఉండాలంట. ఏందంట? యేసుక్రీస్తు అనుగ్రహించేటటువంటి ఆ సమాధానము మన హృదయములో ఏలుచూ ఉండాలి అని అంటే హృదయములో సమాధానము ఏలడం అంటే మనము సమాధానము కలిగి ఈ భూమి మీద జీవించటం. అవునా? అంటే మనము సమాధానము కలిగి ఈ భూమి మీద జీవించాలి అని అంటే అక్కడ పైన రాయబడిన మాటలు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారిగాను పరిశుద్ధులైనటువంటి వారిగాను ప్రియులైనటువంటి వారికి తగినట్లుగా మనం ఉండాలంట. అర్థమైందా? అంటే పరిశుద్ధులు ఎలా ఉంటారు, ఏర్పరచబడిన వారు ఎలా ఉంటారు, దేవునికి ప్రియులైన వారు ఎలా ఉంటారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తే చూడండి, అక్కడ రాయబడి ఉంది, తగినట్లుగా మీరు జాలి కలిగిన. అంటే ఈ యొక్క దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు, తర్వాత ప్రియులు. ఎవరికి? దేవునికి. దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత పరిశుద్ధులైన వారు, దేవునికి ప్రియులైన వారు ఎలా ఉంటారంట? జాలి కలిగిన. రాసుకోవాలి, మీరు ఒకళ్ళు రాసుకోగలిగితే కీర్తన నువ్వు ఈసారి నుంచి ఎప్పుడు రాసుకుంటా ఉండాలా. ఓకేనా? యశోద ఆంటీ రాసుకుంటా ఉంటుంది, అట్లా నువ్వు కూడా రాసుకోవాలా. అర్థమైందా? అంటే మనము సమాధానము కలిగి ఈ భూమి మీద జీవించాలి అని అంటే ఎలాగ ఉండాలంట? దేవుని చేత ఏర్పరచబడిన వారిగా ఉండాలి, దేవుని పరిశుద్ధులుగా మనం ఉండాలి, దేవునికి ప్రియమైన వారికి తగినట్లుగా మనం ఉండాలి. వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే వారంట జాలి కలిగిన మనస్సు కలిగి ఉంటారంట. రెండవది చూస్తే దయాళత్వము కలిగి ఉంటారంట, వినయము కలిగి ఉంటారంట, సాత్వికమును కలిగి ఉంటారంట, దీర్ఘశాంతము కలిగి ఉంటారంట. కాబట్టి మనము కూడా ఏం చేయాలి? వాటిని ధరించుకోవాలి. ధరించుకున్నప్పుడు మాత్రమే ప్రియులరా ఏం జరుగుతుంది అని అంటే మనము దేవుని చేత ఏర్పరచబడిన వారిని, తర్వాత దేవుని పరిశుద్ధులము, తర్వాత దేవునికి ప్రియమైన వారిగా మనం ఉంటాం. అర్థమైందా? ఇప్పుడు మనమందరం ఎవరిమి? లోకములో నుంచి ప్రత్యేకముగా దేవుడు ఏర్పరచబరుచుకున్న వారి మనము. అవునా? దేవుడు మనల్ని ఏం చేశాడు? లోకములో నుంచి
ప్రత్యేకంగా పిలుచుకున్నాడు, ఆయన ప్రత్యేకపరిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మనలో ఏముండాలంట? జాలి కలిగిన మనస్సు ఉండాలి. ఏముండాలి? జాలి కలిగిన మనస్సు ఉండాలి. ఇంకా చూస్తే అక్కడ రాయబడిన మాట, దయాళత్వము కలిగి ఉండాలి, వినయము కలిగి ఉండాలి, సాత్వికము కలిగి ఉండాలి, దీర్ఘశాంతం మనం కలిగి ఉండాలి. ఇవి మనము కలిగి లేము అని అంటే మనము ఏర్పరచబడినటువంటి వారి జాబితాలోకి వస్తామా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు చెప్పాలి, వస్తామా రామా? వస్తామా? అట్లాగే పరిశుద్ధులుగా మనం ఉండగలుగుతామా? చెప్పాలి. ఉంటామా? ఉండలేం. దేవునికి ప్రియమైన వారిగా మనం ఉంటామా? ఉండలేం. అలా మనము ఉండాలి అని అంటే మనం ఎలా ఉండాలి? జాలి కలిగిన మనస్సు, దయాళత్వం కలిగి ఉండాలా, వినయం కలిగి ఉండాలా, సాత్వికము కలిగి ఉండాలా, దీర్ఘశాంతము కలిగి మనం ఉండాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, తర్వాత రాయబడినటువంటి మాట ఏంటంటే, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఏం చేయాలా? ఒకడినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. చాలు. ఏందంట తర్వాత వచనములో చూడండి ఏమని రాయబడిందో, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల వాడి మీదకి వారం రోజులు తిండి తిని వెళ్ళండి అని చెప్పుందా? అంటే హిందీలో ఆర్మీలో ఉన్నప్పుడు హిందీలో ఒక మాట అని ఉంటుంది అనమాట. ఎవడి మీదైనా కోపం ఉందనుకోండి, ఎవడన్నా విసిగిస్తా ఉన్నాడు అనుకోండి, ఏక్ మहीना రేషన్ పానీ లేకే ఉస్కే ఊపర్ చడేగయా అని ఉంటుంది. అంటే 1 నెల రోజులు మంచిగా తిని వాడి మీదకి వెళ్ళినట్టు అనమాట. అంటే ఎవడన్నా మనల్ని హాని చేశాడు అని మనకి తెలిసినప్పుడు మనం ఏం చేయాలని ఉంది బైబిల్లో? ఏమనుందంటే ఇక్కడ రాయబడినటువంటి మాట, అది ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించాలి. ఉందా ఆ గుణం? ముందు ఎన్ని విషయాలు చెప్పాను? ఏర్పరచబడిన వారుగాను, పరిశుద్ధులుగాను, ప్రియులైన వారిగాను దేవునికి మనము ఉండాలి అని అంటే జాలి కలిగిన మనస్సు, తర్వాత ఏమని చెప్పాను? దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము కలిగి మనం ఉండాలి. స్టీఫెన్ దీర్ఘశాంతము కలిగి మనము ఉండాలి. ఆ తర్వాతకు మనం వస్తే, అలా ఉన్నటువంటి స్థితిలో ఎవరైతే చాలా జాగ్రత్తగా వినాలి, ఎవరైతే ఈ ముందు చెప్పబడిన ఈ 5 క్వాలిఫికేషన్స్ కలిగి ఉంటారో, అంటే తగినట్లుగా, ఎవరికి? ఏర్పరచబడిన వారికి, పరిశుద్ధులైన వారికి, ప్రియులైన వారికి తగినట్లుగా ఎవరైతే ఉంటారో వారిలో ఈ గుణాలు ఉంటాయి. ఈ గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారంట ఎలా ఉంటారంట? వారి చెవిన పడిందనుకో, ఏమని? వారి చెవిన ఎవరైనా ఆ వ్యక్తిని దూషించారని కానీ, హాని చేశాడని కానీ తెలిస్తే ఏం చేస్తారంటే వారి మీదకి దుమ్మిగా వెళ్ళరు. ఏం చేస్తారు? వాళ్ళు పరిశుద్ధులు కాబట్టి, వాళ్ళు ఏర్పరచబడిన వారు కాబట్టి, వారు దేవునికి ప్రియమైన వారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరిని ఒకరు సహిస్తారు, ఒకరిని ఒకరు క్షమిస్తారు. ఎందుకంటే ప్రభువు మనల్ని క్షమించాడు కాబట్టి మనము కూడా వేరే ఒకరిని క్షమించాలి అనే ఆ తత్వములో వాళ్ళు ఉంటారన్నమాట. ఇప్పుడు మనం అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇవి మనం వింటున్నామంటే వీటిని బట్టి మనము నేర్చుకొని మన చెవిని ఏదైనా పడింది అనుకోండి, అరే దేవుడు నన్ను లోకములో నుంచి ప్రత్యేకపరిచాడు. బాప్తిస కార్యక్రమం ద్వారా అంటే నేను ఆయన్ని అంగీకరించాను, నా రక్షకుడుగా నేను సొంతగా రక్షకుడిగా స్వీకరించాను, హృదయములో అంగీకరించి నోటితో ఒప్పుకొని బాహాటముగా ప్రజలందరి నేను బాప్తిసం పొందాను.
ఇప్పుడు జీవిస్తున్నది నేను కాదు, నా కొరకు మరణించినటువంటి క్రీస్తే ఈరోజు నాలో జీవిస్తున్నాడు అనేటటువంటి విషయంలో మనం ఉంటూ పరిశుద్ధులకు తగినట్లుగా, ఏర్పరచబడిన వారికి తగినట్లుగా, దేవునికి ప్రియమైన వారికి తగినట్లుగా అక్కడ మనము జాలి కలిగిన మనస్సు, వినయము కలిగి, దయాళత్వము కలిగి, సాత్వికము కలిగి, దీర్ఘశాంతము కలిగి మనము ఈ లోకములో బ్రతుకుతూ ఎవడైనా మనకు ఆ హాని చేశాడనే విషయము తెలియగానే వాడి మీద కోపగించుకోకుండా సహించాలి. ఏం చేయాలి? సహించాలి. ఒకవేళ సహించలేదు అని అంటే నువ్వు ఆ మొదటి జాబితాలో ఉన్నట్ట లేనట్ట? ఏంటి ఆ జాబితా? ఇప్పుడు మీరు చెప్పండి. అందులో తర్వాత వారిలో మనము లేనట్లే. మన చెవిని పడుతుంది, వాళ్ళు మనకు హాని చేశారు, మన మీద ఏదో అన్నారు, మనకి ఏదో నిందం తీసుకొచ్చారు, మనల్ని అవమానపరిచారు, మనకి కష్టం తెచ్చారు, మనకి నష్టం తెచ్చారు. మంచిదే. కానీ అక్కడ మనం చూపించాల్సినటువంటి గుణం ఏంటో తెలుసా? మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా, దేవునికి దూరస్తులు బ్రతుకుతున్నటువంటి స్థితిలో కూడా దేవునికి వ్యతిరేకమైన జీవితాలు జీవిస్తూ పాపపు యొక్క ఛాయలలో, మరణ ఛాయలు కొట్టుకుంటున్నప్పుడు దేవుడు ఆయన మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని క్షమించాడు, మనల్ని సహించాడు. మన కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడా? వచ్చి ఏం చేశాడు? ఆయన సహించాడు, మన కొరకు సహించాడు. ఆయన మరణం పొందినంతగా సహించాడు. మరణం పొందే సమయంలో కూడా మనల్ని క్షమించారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి అన్న. అంటే ఆ క్షమాగుణము కానీ, సహించే గుణము కానీ మనలో లేదు అని అంటే మనము ఏర్పరచబడిన వారి జాబితాలో లేనట్లే, పరిశుద్ధులైనటువంటి జాబితాలో లేనట్లే, ప్రియమైనటువంటి వారి జాబితాలో లేనట్లే. అయితే ప్రియులారా గమనించండి, సహించాలి అని దేవుడు చెప్తున్నాడు కదా. సహించేది ఎవరు? సహిస్తే ఏమొచ్చిద్దో మనం చూద్దాం. చూడండి, సహించిన వారు ఏమవుతారు? మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మీరు నా నామము నిమిత్తము అందరి చేత దూషించబడుదురు, ద్వేషించబడుదురు, అంతము వరకును సహించిన వాడు రక్షించబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏందంట? ఏర్పరచబడిన వారిమే, మనం పరిశుద్ధులమే, మనము దేవునికి ప్రియమైన వారిమే. 5 లక్షణాలు మనలో కలిగి ఉన్నాయి. కానీ మన చెవిన వినబడినప్పుడు మనము సహించకపోతే మన రక్షణను మనము కోల్పోతాం. ఏమవుతాము? రక్షణని కోల్పోతాం. ఇప్పుడు రక్షణ కోల్పోవాలని మనం అనుకుంటున్నామా? రక్షించబడిన వారిగా నేను ఉండాలని మనం అనుకోవాలా? మన రక్షణ కలిగిన వారిగా మనం ఉండాలి, రక్షించబడే వారిగా మనం ఉండాలి. అలా ఉండాలి అని అంటే దేవుడి వాక్యం చెప్తా ఉన్నది, నా నామము నిమిత్తము అందరి చేత. ఎందరి చేత? ఒక్కళ్ళిద్దరి చేత కాదంట. మన ఎదుట పడేటటువంటి ప్రతి ఒక్కరి చేత మనం ఏమవుతామట? ద్వేషించబడతాం. ద్వేషించబడకుండా ఎవ్వరు కూడా దేవుని బిడ్డలు అనబడరు. అలా ద్వేషించబడేటప్పుడు ప్రియులరా దేవుడి వాక్యం చెప్తా ఉంది, అంతము వరకు సహించిన వాడు రక్షించబడతాడు. రక్షణ ఎప్పుడంట? అంతము వరకు కొనసాగాలి. ఆ సహనం, ఆ ఓర్పు, ఆ వినయం, ఆ విధేయత, ఆ దీర్ఘశాంతం, ఆ జాలి కలిగిన మనస్సు ఎక్కడ దాకా? అంతము వరకు కొనసాగాలి. అలా ఎప్పుడైతే కొనసాగిద్దో అప్పుడే మనం రక్షించబడతాం. చాలా మంది రక్షణ అనగానే యేసు ప్రభు సువార్త విన్నాము, అంగీకరించాము, బాప్తిసం తీసుకున్నాము, మేము రక్షించబడ్డామని అనేసుకుంటారు. కాదు ప్రియులరా, అక్కడితో రక్షణ ఆగిపోలా. రక్షణ అనేటటువంటి ఆ ఓడలోకి మనం ఏమయ్యాము? ఎక్కాం. ప్రయాణం ఉంది, చాలా ప్రయాణం ఉంది. అర్థమైందా? చాలా ప్రయాణం ఉంది. ఒకవేళ ట్రైన్ జర్నీ మనం చేస్తున్నాం అనుకోండి, ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ట్రైన్లో మనం ఎక్కామనుకోండి, మనము స్టేషన్ వచ్చిందాకా ఏం చేయాలి? వేచి ఉండాలి. అలా కాదని
ట్రైన్ ఏ స్టేషన్ లాగినా మనం దిగేస్తే మనం చేరాల్సిన గమ్యానికి చేరుతామా? చేరం. కాబట్టి మన స్టేషన్ వచ్చిందాకా ఏం చేయాలి? మనం సహించాలి. మనం హైదరాబాద్ వెళ్ళడానికి గుంటూరులో ట్రైన్ ఎక్కాం అనుకోండి, గుంటూరు తర్వాత చిన్నగా ఏ స్టేషన్ వచ్చింది? సత్తెనపల్లి వచ్చింది. తొందరపడి దిగేస్తే హైదరాబాద్ వచ్చిద్దా? ఏమొచ్చింది? సత్తెనపల్లి వచ్చింది. పక్క స్టేషన్ సత్తెనపల్లి వచ్చింది. లేదు, కొంచెం ముందుకు పోతే పిడుగురాళ్ళల్లో దిగేసామనుకో హైదరాబాద్ వచ్చిద్దా? రాదు. అంటే మన ప్రయాణం, మన జర్నీ, రక్షించబడ్డాం, ట్రైన్లో ఎక్కాం, రక్షణ అనే ఓడలో మనం ఎక్కాం, యేసుక్రీస్తు ప్రభువులోకి అవయవముగా చేర్చబడ్డాం, మంచిదే. కానీ అంతము వరకు కూడా ఆ ప్రయాణము సహనముతో కొనసాగాలి. ఎప్పుడైతే అలా కొనసాగిద్దో అప్పుడే మనం సంపూర్ణముగా రక్షించబడిన వారిగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చెవిన పడినప్పుడు మనకి హాని చేశారు అని మనకి తెలిసినప్పుడు, ఎవడైనా మనకు హాని చేశారని తెలియగానే మనం ఏం చేయాలి? వెంటనే సహనము. ఏం ధరించుకోవాలి? సహనము. ఎవరిని? నన్ను దేవుడు సహించాడు, ఆయన నన్ను క్షమించాడు. సో ఇప్పుడు వెంటనే మనం ఏం ధరించుకోవాలా? ఉదాహరణకి నేను అంటాను, ఏదో గొడవలు అయితే అంట హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొని బయలుదేరతా అంటాం కాదు, సహనం అనే షర్ట్ వేసుకొని బయలుదేరాలి మనం. ఏ షర్టు? సహనం అనే షర్ట్ వేసుకొని బయలుదేరాల. సహనం అనే షర్ట్ వేసుకొని బయలుదేరితే అంతము వరకు మనం సహిస్తాము. కాబట్టి మనము రక్షించబడేటటువంటి గుంపులో మనం ఉంటాం. తర్వాత మరొక విషయాన్ని మనం చూస్తే రెండవ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. చదవండి ఆ మాటను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. చాలు. ఏందంట? సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఉదాహరణకి ఇందాక చెప్పినట్టుగానే గుంటూరులో ట్రైన్ ఎక్కాం హైదరాబాద్ వెళ్ళటానికి. అంటే రక్షణ అనేటటువంటి ట్రైన్ గుంటూరులో ఎక్కాం, పరలోక రాజ్యం అనేది హైదరాబాదులో ఉంది. ఇప్పుడు మన చెవిన పడింది ఏమని? ఎవడో మనల్ని ఏదో అన్నాడని చెవిన పడింది. పిడుగురాళ్ళలోనో లేకపోతే నడికుడిలోనో ఏడో కాడ దిక్కుండా సహనం అనేటటువంటి షర్ట్ వేసుకొని చక్కగా మనం సహనం కలిగి మనం జర్నీ చేస్తే హైదరాబాదులో దిగుతాం. అవునా? హైదరాబాదులో దిగిన తర్వాత ఏం చేస్తామంట? ఏమని ఉంది ఇక్కడ? సహించిన వారమైతే ఎక్కడికి వెళ్ళి ఎక్కాం కదా? ఇక్కడ రక్షణ ఓడలో మనం ఎక్కాము. యేసుక్రీస్తును రక్షణ ఓడలో మనం ఎక్కాము. ఎక్కినటువంటి మనము మాటి మాటికి స్టేషన్ రాగానే దిగకుండా మనం ఏంటంట అంతము వరకు సహించగలిగితే చివరి స్థానము, మన గమ్యస్థానములో మనము వెళ్ళి ఆ గమ్యస్థానములో సహించిన వారమైతే, అర్థమైందా? సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాం. పరలోక రాజ్యములోకి వెళ్ళి ఆయనతో పాటు మనం ఏం చేస్తామంట? ఏలుతాం ప్రియులరా. కాబట్టి గమనించండి, సహనములో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలు ఏంటి అని అంటే, మొదటిది సహనము ద్వారా మనం ఏమవుతామంటే రక్షణ అనేది సంపూర్ణంగా మనము పొందుకోగలుగుతాం. సహించిన వాడంట ఆయనతో పాటు ఏలుతారు అని చెప్పి దేవుని వాక్యము చెప్తా ఉంది. మరొక మాటను మనం చూసినట్లయితే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనములో మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనములో మనం చూస్తే, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఏం చేశాడంట? సహించి వాగ్దాన ఫలము పొందాడు. మనలో సహనము లేకుండా మన సహనాన్ని మనము కోల్పోతే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన ఫలాన్ని మనము పొందుతామా? పొందలేం. 31st నైట్, జనవరి 1st ఏం చేస్తున్నారు? వాగ్దానాలు తీసుకుంటున్నారు. వాగ్దానాల కార్డులో మంచి మంచి ఆశీర్వాద వచనాలు ఉన్నాయి. కానీ ఆ ఆశీర్వాద వచనాలను మనము అనుభవించాలి అంటే, వాటిని పొందుకోవాలి అని అంటే
మనకి ఆ వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకునేటటువంటి ఆ ప్రక్రియలో, ఆ జర్నీలో మనకు వచ్చేటటువంటి ప్రతి కష్టాన్ని, ప్రతి నష్టాన్ని, ప్రతి నిందను, అవమానాన్ని మనం ఏం చేయాలి? సహించాలి. సహించకుండా వాగ్దానాన్ని మనము పొందుకోలేము. కాబట్టి గమనించండి, మనము సహించేవారిగా ఉండాలి. మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి గురించి చాలా శ్రేష్టమైన మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో మనం చూసినట్లయితే చూడండి, మరొక 2 వచనాలు చదువుకొని నా మాటలు ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. అమ్మా చదువు. మనము కూడా ప్రతి భారమును, అంటే పైనున్న వచనం చూస్తే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఇక్కడ చూడండి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఇంత గొప్ప సాక్షి సమూహము ఎలా ఉందంట? మేఘము వలె మనలను ఆవరించుంది. ఏంటి సాక్షి సమూహం అంటే, 11వ అధ్యాయములో విశ్వాస వీరుల జాబితా మనం చూస్తే వాళ్ళందరూ కూడా ఏమై ఉన్నారంటే మనకి సాక్షి సమూహం కనబడతా ఉంది. ఎలా అంటే, మనం ఇలా చూస్తే ఆకాశములు ఏం కనపడతాయి? మనకి మేఘాలు కనపడతాయి. మేఘము వలె సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉన్నది కదా. అందుకని మనము కూడా ఏం చేయాలంట? ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాం. ఎందుకు అనంటే, ఇంకా క్లియర్గా చెప్తా ఉన్నారు అక్కడ రాయబడిన మాట, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందమునకై అవమానమును ఏం చేశాడంట? నిర్లక్ష్య పెట్టాడంట. ఈరోజు దేన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం? ఏమి నిర్లక్ష్యం చేస్తున్నాం? చాలా మంది బంధాలను నిర్లక్ష్యం చేస్తారు. వేటిని? బంధాలను నిర్లక్ష్యం చేస్తారు. అర్థమైందా? చాలా మంది బంధం అంటే, భార్య అనేది ఒక బంధమా కాదా? బిడ్డలు ఒక బంధమా కాదా? తల్లి ఒక బంధమా కాదా? వాటన్నిటినీ కూడా ఈ లోకంలో ఇరుగు పొరుగు అనే వారితో కూడా ఏదో ఒక బంధం ఉంటుంది కదా. వారు బంధాలన్నిటినీ ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. చేయాల్సింది ఏంటిదంట? అవమానాన్ని నిర్లక్ష్యం చేయాలి. యేసు ప్రభు వారు అవమానాన్ని నిర్లక్ష్యము చేయకుండా అవమానాన్ని లక్ష్య పెట్టినట్లయితే మనకు రక్షణ వచ్చేదా? ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ విమోచన కలిగేదా? చెప్పండి. కాదు కదా. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనలో ఎవరున్నారు? యేసు ప్రభు మనలో ఉన్నాడు. అవునా? యేసు ప్రభు మనలో ఉన్నారు. ఆయన ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉన్నది. కాబట్టి మనమందరము కూడా ఏంటంటే, మనము ఈ విశ్వాస జీవిత యాత్రలో ఎదురయ్యేటటువంటి ప్రతి అవమానాన్ని కూడా ఏం చేయాలా? నిర్లక్ష్యం చేయాలా. దేనిని అంటే నిర్లక్ష్యం? అవమానాన్ని నిర్లక్ష్యం చేయాలా. మనిషిని నిర్లక్ష్య పెట్టద్దు, బంధాలను నిర్లక్ష్య పెట్టద్దు. మనకు కలిగే అవమానాన్ని, మనకు వచ్చేటటువంటి నిందని, మనకు వచ్చేటటువంటి ఆ కష్టాన్ని, నష్టాన్ని నిర్లక్ష్యం చేయండి. నిర్లక్ష్యము చేసి ఏం చేయాలి అని అంటే, ప్రియులరా, ముందుకి మనము కొనసాగాలి. కొనసాగలేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనం పడిపోతాం. విషయం ఏంటంటే, మన విశ్వాస జీవిత యాత్రలో మన ముందు ఉన్నటువంటి ఆ పరుగు పందెములో మనం పరిగెడతా ఉన్నామనుకోండి, పోటీ పడుతూ ఉన్నామనుకోండి, పోటీ పడుతూ ఉంటే మనం ఎవరితో పోటీ పడుతున్నాం?
ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది. లోకనాథుడితో అంధకార సంబంధమగు దురాత్మల శక్తులతో అధికారులతో, అర్థమైందా? వారందరితో మనం పోటీ పడతాం. అంటే మనుషులతో కాదండి. మన పోరాటం ఎవరితో, మన పోటీ ఎవరితో అంటే వారితో. అంటే ఏంటి? అంధకార సంబంధమైనటువంటి దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం కదా. ఇప్పుడు పరుగు పందెములో ఉదాహరణకి నేను ఇక్కడ ఉన్నానండి. ఇప్పుడు నేనున్నాను, నా పక్కన ఇంకొక అతను ఉన్నాడు. ఇద్దరం పరిగెడతా ఉన్నాం. ఇద్దరం పరిగెడతా ఉంటే ఈ పరుగు పందెములో ఏం జరుగుతూ ఉంటుంది? పోరాటం జరుగుతూ ఉంటుంది, అవునా? ఈ పోరాటము ఇప్పుడు నేను ఆగిపోయాను అనుకోండి, పరిగెత్తలేకుండా. అంటే ఇక్కడ ఉన్నటువంటి సులువుగా చిక్కులు పెట్టేటటువంటి వాటన్నిటినీ వెనకాల విడిచిపెట్టుకుంటూ ముందుకు పరిగెట్టకుండా ఉంటే, ఇప్పుడు సాతానుగాడు ఏం చేస్తాడు? పరిగెట్టేవాడి మీద ప్రయోగం ఎక్కువ చేస్తాడా? పరిగెట్టకుండా పరుగుని ఆపేసినోడితో ప్రయోగం చేస్తాడా? మనము పరిగెడుతున్నాం, పరిగెట్టేవాడితో వాడు పోరాడతాడా? పరుగుని ఆపేసినోడితో పోరాడతాడా? పరిగెత్తేవాడితో పోరాడతాడు. ఎందుకంటే పడిపోయినోడు ఉన్నాడే, వాడి వల్ల వాడికి వచ్చేదేముంది? ఇప్పుడు లాభం వచ్చేసింది. పడిపోయాడు వాడు, సులువుగా చిక్కులు పెడుతున్నాడు కదా, అయిపోయాడు వాడు, పడిపోయాడు. ఇప్పుడు పరిగెట్టేవాడితోనే పోటీ పడతాడు. ఇప్పుడు మనకి శ్రమలు వస్తున్నాయి అనంటే, మనకి ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే, మనకి అవమానం వస్తుంది అని అంటే దాని అర్థం ఏంటి అంటే వాడితో మనం గట్టి పోటీలో ఉన్నామని అర్థం. ఆ అవమానం అంతటిని ఏం చేయాలి? మనం నిర్లక్ష్య పెట్టాలి. ఎందుకనంటే మన ముందు ఏముందంట? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునై ఉన్న క్రీస్తు వైపు మనం చూసి మన ముందున్న పరుగు పందెంలో ఓపికతో పరిగెట్టాలి. ఇప్పుడు ఓపిక లేనోడికి అయిపోయాడు, పడిపోయాడు. వాడి మీద ఏ అస్త్రం ఉపయోగించదనమాట అపవాది. అర్థమైందా? కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనం చూస్తే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని ఏం చేశాడు? మిమ్మల్ని కూడా ఎవరైనా అవమానపరిస్తే మీరు ఏం చేస్తారు? మందిరానికి రాకుండా ఇళ్లల్లో కూర్చొని ఉండండి, సరేనా? మందిరంలో ఒక్కొక్కసారి పాస్టర్ గారే అవమానిస్తారేమో, పాస్టమ్మ గారు అవమానిస్తారేమో, ఇరుగు పొరుగు వారు అవమానిస్తారేమో. ఆ అవమానాన్ని ఏం చేయాలా? కాదు, లక్ష్య పెట్టండి. ఏం చేద్దాం? నిర్లక్ష్య పెట్టండి. పాస్టర్ గారు ఏదో అని ఉంటాడు, పాస్టమ్మ గారు ఏదో అని. ఇప్పుడు ప్రజెంట్ జరిగినాయి అని చెప్పట్లా, జరుగుతాయేమో. అర్థమైందా? ఏమో ఒకరొకరికి ఏదైనా సమాధానం లేకపోతుందేమో. వాటన్నిటిని ఏం చేయాలి? నిర్లక్ష్య పెట్టాలి. వాటిని లక్ష్య పెట్టి, అరే నన్ను ఇలా అన్నారు, నాకు ఈ విధంగా మాట్లాడారు, నా చెవిని ఇలాంటివి పడినయి అని అన్నప్పుడు అక్కడ సందర్భం ఏందో, అవతల వ్యక్తి ఆ వ్యక్తి సాటిస్ఫై అవ్వాలి అని అంటే పాస్టర్ గారు పాస్టర్మ్మ గారు ఏదైనా చెప్పాలేమో. ఆ చెప్పింది నీ దగ్గరికి వినపడినప్పుడు నీకు తప్పుగా అనిపించవచ్చు, కానీ నువ్వేం ఈ సందర్భంలో అది కరెక్టే. ఎందుకంటే ఈ వ్యక్తిని సమాధానపరచాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ వ్యక్తి సమాధానం నీకు ఒకవేళ సమాధానం కాకపోవచ్చేమో. అయితే సంఘంలో ఒకవేళ ఇలాంటివి జరిగినా లేకపోయినా జరగబోతున్నా కానీ ప్రియులరా, ఒకరొకరు విశ్వాసికి కావచ్చు, పాస్టర్ గారికి విశ్వాసికి, పాస్టర్మ్మ గారికి విశ్వాసికి, లేదా మీ ఇరుగు పొరుగు వారితో అయినా కానీ, అర్థమైందా? ఇలాంటిది ఏదైనా జరిగిన వెంటనే మీరేం చేయాలంటే దానిని నిర్లక్ష్యం చేయండి, లక్ష్య పెట్టమాకండి. లక్ష్య పెట్టే వాళ్ళు అక్కడ పడిపోతారనమాట. సాతాను యొక్క బంధకంలో పడిపోతారు వాళ్ళు. అర్థమైందా? సాతాను బంధకంలో పడిపోయాడంటే పాతాళములోకి తొక్కబడ్డాం, పాతాళములో విడవబడ్డాం. అర్థమవుతుందా? అక్కడి నుంచి మరలా మనం పైకి రావాలంటే ఎలాంటి ప్రార్థనలు చేయాలో తెలుసా? చాలా ప్రార్థన చేయాలి. దేవుడు విడిపించడం నేను అంటలా. పాతాళములో ఉన్న నా ప్రార్థనను ఆలకించి నన్ను విడిపించావని యోనా ప్రార్థన చేస్తాడు, అవునా? సముద్రపు అడుగులో ఉన్నాడంట, అర్థమైందా? పాతాళములో ఉన్నానంటాడు. ఆ యొక్క మత్యం యొక్క గర్భములో నాచంతా కూడా ఆయన చుట్టేసుకుందంట. అలాంటి స్థితిలో ప్రార్థన చేసిన యోనాని దేవుడు తీసుకొచ్చాడు. కాకపోతే అంత స్థితిలోకి వెళ్ళి అంత కష్టపడి అంత ఇబ్బందులు పడి పైకి రావాల్సిన అవసరం ఏందండి? అందుకే నేను అంటాను, అంత స్థితికి వెళ్లకుండా మనకేదైనా వినబడినప్పుడు, అది నేనైనా కావచ్చు, ఒక విశ్వాసి మరొక విశ్వాసి మాట్లాడుకుని
సేవకుడైనటువంటి నా గురించి కానీ సేవకురాలు గురించి కానీ ఏదైనా మాట వచ్చినప్పుడు ఆ మాట సరే మన చెవిన పడింది మంచిదే కాదంట్లా, కానీ ఏం చేయాలట? లక్ష్య పెట్టకూడదు. లక్ష్య పెట్టాము అని అంటే అక్కడ టార్గెట్, ఎవరు టార్గెట్? వాడి టార్గెట్కి మనం అయిపోయినట్టే. అర్థమైందా? టార్గెట్ కరెక్ట్ కొట్టాడు, ఆ టార్గెట్కి మనం పడిపోతే ఏమైనట్టు? ఇప్పుడు వేటగాడు వచ్చాడండి, 2 వేట ఈ జంతువులు పరిగెడతా ఉన్నాయి, జింకలే అనుకుందాం, 2 జింకలు ఉరిగెడతా ఉన్నాయి. ఇప్పుడు పరిగెట్టిన జింకకి కొడతా ఉన్నాడు కదా, ఒక జింకకి ఆ బాణం తగిలి కింద పడింది. జింక పడిన దానికే బాణం వేస్తాడా, లేకపోతే ఇంకొక ఉరికేదానికి బాణం వేస్తాడా వేటగాడు? కదా, ఎందుకంటే ఇది పడిపోయింది కదా, ఇంకా దీనికి ఎన్ని చేసినా ఏం ఉపయోగం లేదు కదా. వాడు చాలా తెలివైనవాడు, వాడి అస్త్రం ఎవడి మీద ఉంటుంది? బాగా పరిగెట్టేవాడిని గురి కొడతాడు. అర్థమైందా? కాబట్టి లక్ష్య పెట్టమాకండి. లక్ష్య పెట్టాము అని అంటే వాడి బాణం తగిలి మనము పడిపోయినట్టే. అర్థమైందా? పడిపోయినా కానీ వీరోచితముగా ఏం చేయాలి? మనం పరిగెడతానే ఉండాలి. మీరు కొన్ని అథ్లెటిక్స్ పోటీలు మీరు చూసుంటారేమో. చాలా మంది ఏం చేస్తారంటే రన్నింగ్ అనేది చేసినప్పుడు వాళ్ళకి గోల్డ్ మెడల్ ఏమి రాదు, కానీ అంతము వరకు సహించి చిన్నగా కుంటుకుంటూ కూడా పరిగెట్టి ఆ క్రాస్ అవుతారు ఆ గమ్యాన్ని. అర్థమైందా? మ్యారథాన్ అని కానీ కొన్ని లాంగ్ డిస్టెన్స్ పరుగుల్లో మనం చూస్తాం. షార్ట్ డిస్టెన్స్లో కూడా, అంటే పరిగెత్తేటటువంటి పరుగు పందెములో కాళ్ళ నరాలు పట్టేస్తూ ఉంటాయి. పట్టేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పరుగుని ఆపకుండా అలాగే కుంటుకుంటూ ఆ గమ్యాన్ని దాటుతారు. మెడల్ అయితే రాదు, వారికి బహుమానం రాదు, కానీ అంతం వరకు ఏం చేశాడు? సహించి పరిగెట్టాడు. కాబట్టి ఈ గోల్డ్ మెడల్ తీసుకున్నవాడిని ఎక్కువ చూపిరు, వీడియోలు వాడి గురించి ఎక్కువ రావు. ఎవడైతే ఆ బాధని కూడా సహించి గమ్యాన్ని చేరాడో వాడి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అర్థమైందా? అర్థమవుతుందా ప్రియులరా? కాబట్టి మనము అవమానాన్ని లక్ష్య పెట్టొద్దు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టండి. నిర్లక్ష్య పెట్టాల్సింది అవమానాన్ని, నిందని. అంతేగాని వాటిని మనం లక్ష్య పెట్టి మనం ఉంటే పడిపోయినట్టు అర్థం అన్నమాట. తర్వాత మాటను మనం చూస్తే ప్రియులరా, సిలువను సహించి. సిలువ అంటే దేనికి గుర్తు అండి? సిలువ అమ్మా, సిలువ అంటే శ్రమకి గుర్తు. అవునా? అంటే శ్రమని ఏం చేశారంట ప్రభువారు? అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందమున కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అర్థమవుతుందా? ఆయన ఎదుట ఉంచబడింది ఆనందం. ఆ ఆనందం కొరకు ఏం చేశాడంట? ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టేశాడు, సిలువని సహించాడు. ఎంత శ్రమ అంటే ఆ శ్రమ ఆయన వీపట ఒక పొలములాగా దున్నబడింది, రక్తము ఏరులై కారింది. అర్థమైందా? ఎంత భయంకరమైనటువంటి హింస అంటే ఈరోజు మనము ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా ఒకటి వేస్తారు, అందులో మనం చూస్తాం ప్రియులరా, భయంకరమైన చిత్రహింసను దేవుడు అనుభవించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మనిషిగా ఉన్నప్పుడు ఎందుకోసమనంటే మనందరికీ యొక్క రక్షణ కొరకు ఆయన ఏం చేశాడంటే అంత శ్రమని కూడా ఆయన సహించాడు. సిలువ బరువు, ఉదాహరణకి ఆయన ఎత్తట మనం చూస్తే ప్రియులరా, ఆయన 6 అడుగుల ఆజానుబాహుడు. ఆయన అర్థమైందా? 6 అడుగుల ఆజానుబాహుడు, మంచి శరీర దారుఢ్యము కలిగిన వారు. ఆయన ఆ 6 అడుగుల్లో 80 కేజీలు బరువు అంట. ఆయన 80 కేజీలు బరువు అంటే హైటుకు తగ్గటువంటి ఒక మంచి శరీరము కలిగినటువంటి వ్యక్తి ఆయన. అర్థమైందా? అలాంటి వ్యక్తి ఎంతగా దున్నబడ్డాడంటే శరీరములో ఉన్న రక్తమంతా కోల్పోతా ఉంది, గాయాలైపోయినాయి, కొడుతున్నారు, ముళ్ళ కిరీటం పెట్టారు, అంత చేసినా కానీ ప్రియులరా, అలాగ మనకి రక్తం గనక పోయి అంతగా మనం హింసించబడితే మన మీద దాదాపుగా ఒక 150 కేజీల బరువు ఏదైనా పెడితే మన పరిస్థితి ఏంది? ఎలా ఉంటుంది? 150 కేజీల బరువు లేపడానికి అనుకూలంగా ఉంటే ఎవరైనా లేపేస్తారు, కానీ అదేంటిదట? సిలువ. ఆ సిలువ అంటే ఆ బరువు కింద ఉంటుంది, కొంత పైన ఉంటుంది. ఇది లాక్కుంటా పోవాలి, మోసుకుంటా పోవాలి. అంత నీరసంగా, అంటే ఆయనని అంతగా హింసించిన తర్వాత కూడా
ఆ బరువుని, ఆ దెబ్బలని, అవన్నిటినీ, శ్రమలన్నిటినీ అనుభవించుకుంటూ ఆయన గొల్గొతా పర్వతం మీదకి ఎక్కాడంట. అర్థమైందా? ఎంతగా సహించాడంటే అంతగా సహించాడు. కాబట్టే తర్వాత ఏం జరిగిందంట, అక్కడ రాయబడిన మాట, దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నాడు కదా, ఆయన కుడి పార్శ్వం మనం మీద కూడా కూర్చోవాలి అని అంటే, ఆయన ఎలా అయితే శ్రమని సహించాడో, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడో, వాటిని మనము కూడా ధరించాలి. అర్థమైందా? సహించేటటువంటి చొక్కా ధరించాలి. అర్థమైందా? సహనం అనేటటువంటి మనం ధరించుకొని మనము వెళ్ళగలిగితే ఆయన యొక్క కుడిపార్శ్వం మీద మనం కూడా కూర్చుంటాం. అర్థమైందా? కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, సహించిన వారు ధన్యులవుతారు అని మరొక చోట రాయబడి ఉంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనములో సహించిన వారు ధన్యులవుతారని. చాలు, ఒక మాట చెప్తాను నేను, ఒక్క మాట చదివించి నేను ముగిస్తాను. మొదటి పేతురు 2వ అధ్యాయము 20వ వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయము 20వ వచనం. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు సహించిన ఎడల అది దేవునికి హితమగును. చూసారా? చాలమ్మా. మనం ఎందుకు పిలువబడ్డాం? ఇందాక చదివిన మొట్టమొదటి, మనము తప్పిదము చేసి దెబ్బలు తిన్నప్పుడు మనం సహిస్తే మనకి ఏ ఉపయోగం లేదు. కానీ మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల దేవునికి హితమగును. హితము అంటే ఏంటి తెలుసా? మంచిది, ఇష్టం, దేవునికి ఇష్టం. మనం తప్పు చేసి సహించడం కాదు దేవుడికి ఇష్టం. మనము మంచి చేసి బాధించినప్పుడు ఆ బాధలో కూడా మనం సహించగలిగితే ఆ సహించిన స్థితిని బట్టి దేవుడు చాలా ఇష్టపడతాడంట. అందుకే మనము పిలువబడ్డామంట. ఎందుకు పిలువబడ్డాం? అందుకే మనము పిలువబడ్డాం. కాబట్టి సహనము అనేది మన జీవితాల్లో ఉన్నట్లయితే ప్రియులరా, తప్పనిసరిగా సహనము ద్వారా దేవునితో ఏలేటటువంటి స్థితిలోనికి ఆ సహనం అనేది మనల్ని నడిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి, మొదటిగా మనం చదివినటువంటి ఆ భాగంలోనికి మరలా వద్దాము. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకున్నాము కదా. తిరిగి మరలా అక్కడికి వద్దాం. మనము 14వ వచనం నుంచి 16వ వచనం నుంచి సంగీతములతోనూ, ఇవన్నీ సహిస్తూ మనం ఎలా ఉండాలో తర్వాత చెప్తున్నారు. సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనిని ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చెయ్యుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 15వ వచనంలో కూడా రాయబడే మాట ఏంటంటే, అక్కడ ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడి ఉన్నారు. అర్థమైందా? ఇవన్నీ చేయడానికి మనము ఒక్క శరీరముగా పిలువబడ్డాం. ఇప్పుడు ఒక్క శరీరములో ఈ చెయ్యి నడుస్తున్నప్పుడు కాలుతో పాటు నేను రాను అంటే చెప్పండి, ఈ కాలుతో ఈ కాలు నేను రాను అంటే, ఈ కళ్ళు నేను చూడను అంటే, చెవులు వినను అంటే శరీరము ముందు కొనసాగిద్దా క్షేమకరంగా?
ఒకవేళ కాలు రాను అంది, ఓకే, సహకరించును అంది, కుంటుకుంటా ఎక్కడైనా వెళ్ళి పడిపోతే ఏమవుతుంది? దానికి కూడా హాని జరిగిద్దిగా. కళ్ళు నేను చూడనని కళ్ళు కనబడకుండా ఉంటే ముందుకెళ్ళి కింద పడితే ఆ కళ్ళు కూడా చివరికి ఏమైపోతాయి? పాడైపోతాయి. అంటే పాడైపోవటం అంటే చివరికి తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? అందరు ఆ మనిషిని మట్టిలో పూడ్చిపెడతారు. అంటే శరీరం అంతా కూడా ఏమైపోతుంది? మట్టిలో కలిసిపోద్ది. కాబట్టి సంఘము అనేది మంచి ఒక శరీరము. ఈ శరీరములో మనందరం ఒక అవయవములం. కాబట్టి మనందరం కూడా ఎలా నడవాలి అని అంటే ఒకరికి ఒకరు ఏమవ్వాలా? క్షమించాలా, ఒకరికి ఒకరు సహించాలా. ఉదాహరణకి ఇదిగోండి, ఈ యొక్క భాగము నాకు ఒక 4 రోజుల నుంచి బాగా నొప్పి పుడతా ఉంది. ఈ వెనక సైడ్ నొప్పి పుడతా ఉంది. పడుకోవాలన్నా, లెగవాలన్నా, గాలి పీల్చుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఈ మైకు పట్టుకున్నాను కదా, మైకు పట్టుకోవడం కూడా నాకు కష్టంగానే ఉంది. కానీ ఇప్పుడు నేను పట్టుకోను అని అంటే మాట్లాడగలుగుతానా? లేదు. అంటే మేలు జరగాలి అని అంటే ఏం చేయాలి? సహించాలి ప్రియులారా. సహించినప్పుడు ఏం జరిగిద్దంటే మేలు జరుగుతుంది. సహించిన వాడంట రక్షించబడతాడంట. అంతం వరకు సహించిన వాడంట ప్రియులారా గమనించండి, ఆయనతో పాటు ఏలుతాడంట. సహించిన వారంట ఆయన కుడి పార్శ్వం మీద ఆసీనులై ఉంటారంట. సహించిన వారు ధన్యులు అనబడతారంట. కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ముందు ఉన్నటువంటి ఆనందము కొరకై ఆయన ఏం చేశాడు అంటే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ఆయన సిలువను సహించాడు. అట్టి రీతిగా ఆయన మరి తండ్రి యొక్క కుడి పార్శ్వం మీద ఆసీనుడిగా ఉన్నాడు. అట్టి స్థితిలోనికి మనమందరము కూడా సహనమును ధరించుకొని దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారికి, పరిశుద్ధులైనటువంటి వారికి, ప్రియమైనటువంటి వారికి తగినట్లుగా జాలి కలిగిన మనస్సు, తర్వాత చదవండి ఆ మాటని, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొని సహనము కలిగి, క్షమాగుణము కలిగి ఒకరిని ఒకరు సహించుకుంటూ క్షమించుకుంటూ దేవుని యొక్క రాజ్యములో ఆయనతో పాటు ఏలుటకు ప్రయాణము చేయుదుముగాక. ఆమేన్. హల్లెలూయా.